నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనబడితే కంప్యూటర్లు హ్యాంగ్ అయ్యేలాగా ఈసీ అయితే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఏపీలో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు ఈసీ అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనబడితే సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోతున్నాయి అని చెప్పేసి. సో ఇందులో నిజంగానే వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, అంతకు మించి ఏం చేయలేదు. ఇప్పుడు ఇటు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ఇటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు, ఇటు చూసినా జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్స్, ఎక్కడ చూసినా ఏ కంప్యూటర్ ఓపెన్ చేసినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు, ఆయన నవరత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కంప్యూటర్లు అన్నింటిలో ప్రభుత్వానికి సంబంధించి అన్నింటిలో ఈయనే కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది, మొత్తం తీసేయండి అని చెప్పి. దానికి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన ప్రైవేటు ఆస్తుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద ఉన్నటువంటి వాటన్నిటిని తొలగిస్తున్నారు. అయినప్పటికీ కంప్యూటర్లో వెబ్సైట్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ వెబ్సైట్లు ఉంటాయి కదా, డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది కదా, వాటిల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపిస్తుంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్. అయినప్పటికీ డిజిటల్ కార్పొరేషన్ ఏమాత్రం మార్పు రాలేదు. ఒకవైపు డిజిటల్ కార్పొరేషన్లు మొత్తం ఇవన్నిటిని మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసినప్పుడు నువ్వు సిస్టమ్ని ఓపెన్ చేయగానే, కంప్యూటర్ ఆపరేట్ చేయగానే వెళ్ళి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆఫీసర్స్ కానీ ఉద్యోగులు కానీ సిస్టమ్ని ఆన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపిస్తూ ఉంటే, అలా కనిపించకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే ఇంకా కూడా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. దాన్ని ఆపేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? డిజిటల్ కార్పొరేషన్ మీద. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ మీద ఉంటుందా, ఉండదా? కానీ వాళ్ళు మాత్రం డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళు వాటిని డిస్ప్లే చేస్తున్నారు, డిస్ప్లే వచ్చేలాగా చేస్తున్నారు. కానీ అది ఎన్నికల కోర్టుకి విరుద్ధం కదా. కానీ ఎంత చెప్పినా కానీ వింటలేదు. అందుకని చెప్పేసి విరుగుడిగా జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపిస్తే సిస్టమ్ హ్యాంగ్ అయిపోయేటట్టు ఏదైనా టెక్నాలజీ ఉందా అని చెప్పి దాంట్లో ఒక ఆలోచన ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి యాదృచ్ఛికమా లేదంటే విచిత్రమా తెలియదు, కానీ నర్సీపట్నంలో ఒక సంఘటన జరిగింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఒక కంప్లైంట్ చేశాడు. ఎందుకు కంప్లైంట్ చేశారంటే, ఈ మధ్య నర్సీపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రీసర్వే చేశారు. భూములు రీసర్వే చేసిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి కాబట్టి అక్కడ డిసిసిబి అంటే డిస్ట్రిక్ట్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, డిసిసిబి. ఆ డిసిసిబి వాళ్ళు ఏం చేశారు, ఆ డిసిసిబి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి ఒక మహిళ వెళ్ళింది నర్సీపట్నంలో. వెళ్తే ఈవిడకి లోన్ ఇవ్వాలంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండాలి, వాటిని అప్లోడ్ చేయాలి, సిస్టంలో అప్లోడ్ చేయాలి కదా. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే భూములు రీసర్వే చేసిన దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అప్లోడ్ చేస్తే ఆ సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోతుంది. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ దగ్గరికి తీసుకెళ్లి అన్నటువంటి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెబితే, సార్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పోతే గనక, జగన్మోహన్ రెడ్డి అప్లోడ్ చేస్తే గనక సిస్టమ్లో హ్యాంగ్ అయిపోతుంది సార్, అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మరి ఇప్పుడు ఆయన ప్రచార పిచ్చిని తట్టుకోలేక ఇలాంటిది ఏమైనా తీసుకొచ్చారు సార్, మొత్తం హ్యాంగ్ అయిపోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే చాలు హ్యాంగ్ అయిపోతున్నాయి సిస్టమ్స్ అని చెప్పి చెప్పాడంట. దాంట్లో నిజం ఎంత అవుతుంది అని తెలియదు, కానీ నిజంగా ఆ టెక్నాలజీ కూడా సాధ్యం పడని ఏం కాదు. ఇప్పుడు మనకు ఐరిస్ ఉంది, ఐరిస్ తీసుకోగానే మన ఐరిస్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది కదా. సో మన ఐరిస్ మన ఫేస్ రికగ్నైజేషన్ ఉంది కదా. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్, ఫేస్ పెట్టగానే కంప్యూటర్ ఓపెన్ అవుతుంది కదా. సో మన ఫేస్ చూపించగానే కంప్యూటర్ క్లోజ్ అయిపోయేటట్టు టెక్నాలజీ ఉంటుంది కదా. ఓపెన్ అయ్యేటప్పుడు ఉన్నప్పుడు చూడంగానే క్లోజ్ అయ్యేది కూడా ఉంటుంది కదా. మేబీ అలాంటిది ఏమైనా పెట్టారేమో ఎలక్షన్ కమిషన్, ఇంకా మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇప్పుడు నర్సీపట్నంలో జరిగిన సంఘటన నేను చెప్తాను. అంటే న్యూస్ కూడా వచ్చింది, అది పట్టాపై జగన్ ఫోటో, రుణాలు ఇవ్వని బ్యాంకర్లు లోన్ కూడా ఇవ్వట్లేదంట. ఎన్నికల కోడ్ కదా, ఎన్నికల కోడ్ కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి నువ్వు వెళ్తే బ్యాంకులు లోన్ కూడా ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఈ విషయాన్ని అయ్యన్న పాత్రుడు ఆర్డీఓ కంప్లైంట్ చేశాడు. ఏంటంటే రీసర్వే చేసిన తర్వాత ఇచ్చేటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఉంటుంది. రైతుల అప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డిసిసి బ్యాంకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ జయరాం
ఈయన కలిసి ఫిర్యాదు చేశాడు అయ్యన్న పాత్రుడు. చేసిన తర్వాత గబ్బాడ గ్రామానికి చెందిన బండారి రాజేశ్వరి కుమార్తె తన పెళ్లి కోసం 9 లక్షల రూపాయలు అప్పు కావాలని DCCBకి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుతో పాటు ఈ పట్టాదారు పాస్బుక్ అప్లై చేశారు. దాంట్లో జగన్ ఫోటో ఉంది. దాంతో పోర్టల్ తీసుకోవట్లేదంట. ఆ పోర్టల్ తీసుకోవట్లేదని అధికారులు అంటున్నారని చెప్పి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు? అయ్యన్న పాత్రుడు. తీసుకెళ్తే దాంతో ఆవిడ పెళ్లి అమ్మాయి కూతురు పెళ్లి ఆగిపోయిందంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటివి ఈ డాక్యుమెంట్స్ ఏవైనా సరే అప్లోడ్ చేయాలంటే పోర్టల్ హ్యాంగ్ అయిపోతుంది, పోర్టల్లో అప్లోడ్ కావట్లేదు అని చెప్పారంట. అది కంప్లైంట్ కూడా చేశారు అఫీషియల్గా. బహుశా నేను అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి ప్రచారం యొక్క పిచ్చి పీక్స్కి వెళ్ళింది కాబట్టి ఈ టెక్నాలజీ రూపంలో అడ్డుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు ఆయన బొమ్మ కనిపిస్తే సిస్టమ్ హ్యాంగ్ అయిపోయేటట్టు, తర్వాత ఆయన బొమ్మ ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఏదన్నా అప్లోడ్ చేయాలనుకుంటే పోర్టల్లో స్ట్రక్ అయిపోయేటట్టు ఇలా టెక్నాలజీని పెట్టినట్టున్నారు. పెట్టిన ఆశ్చర్యపోవసరం. ఇప్పుడు ఏదైనా సాధ్యమే. టెక్నాలజీ అత్యాధునిక యుగంలో ఉన్నాం మనం, ఏదైనా సాధ్యమే. సో నిజంగా ఇది పెడితే కనుక అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా అసలు ఏమీ లేదు, సర్వాంతరయామి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 500 కోట్లతోటి ఆయన ప్రచారం చేసుకున్నాడు. సుమారుగా 500 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన హోర్డింగ్ల కోసం, లేదంటే పోస్టర్ల కోసం, లేదంటే కరపత్రాల కోసం, వీటన్నిటి కోసం ఖర్చు పెట్టారు అంటున్నారు. లాస్ట్కి సమాధుల మీద కూడా ఇచ్చారు. తర్వాత వాచ్లు, లేటెస్ట్ గా వాచ్లు ఉన్నాయి కదా, ఈ వాచ్లకి లోపల జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి వాచ్లు మంచుతున్నారండి. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధం కదా ఇదంతా. అసలు ఎందుకు భయపడట్లేదంటే అసలు ఇంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కూడా పదే మీనా గారు కూడా మనకు చెప్పడం జరిగింది. మొన్న వచ్చేసి ఇంత జరిగినా కూడా వీళ్ళు ఎందుకు భయపడట్లేదు అంటే, గతంలో చూస్తున్నట్టయితే అందరూ కట్టుబడి ఉండేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం చాలా భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటారు అసలు? ఇప్పుడు అది ఆల్రెడీ అక్కడ రాజ్యాంగం ఏమి నడుస్తుంది, రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మొదటి నుంచి చెబుతున్నారు కదా. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాచ్లను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని తయారు చేసి ఇస్తుంటే ఊరినే వచ్చి పెట్టుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఇవాళ చూస్తే కనుక దాదాపు 2-3 లారీలు చీరలు ఆయన బొమ్మతోటి చీరలు వచ్చినాయి అంట, శారీస్ ఆయన బొమ్మతోటి ప్యాకింగ్, ఆయన బొమ్మతోటి శారీస్ వచ్చినాయి అంట. అంటే బోర్డర్స్ లో ఆయన బొమ్మ ఉందండి శారీస్కి. ఇంకా అంతకన్నా పిచ్చి పరాకాష్ఠ ఏమైనా ఉందా? పిచ్చికి కూడా లిమిట్స్ ఉండాలి. ఆ పిచ్చి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. పిచ్చికి మరి ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆయన బొమ్మ కనిపిస్తే చాలు హ్యాంగ్ అయిపోయేటట్టు సిస్టమ్ చేశారని చెప్పి తెలుస్తుంది. బస్ ఎన్నికల కమిషన్ ఈ కంప్లైంట్ల దెబ్బకి తట్టుకోలేక ఇప్పుడు సివిజిల్ అనేటువంటి యాప్ వచ్చింది. ఆ యాప్ లో ఫోటోలు తీసి కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్లు వెల్లువ వెతుకుతున్నాయంట ఆ యాప్ లో. రీసెంట్ గా అక్కడ గన్నవరంలో కడప సంబంధించినటువంటి లీడర్ ఎవరు వచ్చి గన్నవరంలో ఆ హోర్డింగ్స్ తీస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు వచ్చి అమ్మాయిని దాడి చేశారు. దాడులు కూడా చేస్తున్నారు ఫోటోలు తీస్తుంటే. అది కూడా సీక్రెట్గా తీసి సి యాప్లో చేస్తే ఇమీడియట్ గా 100 minutes లో దాని సొల్యూషన్ వస్తుంది. 100 minutes ఓన్లీ, అంటే గంటన్నరలో నీకు మొత్తం నువ్వు ఏదైతే కంప్లైంట్ చేస్తావో ఆ కంప్లైంట్ సంబంధించి, సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదా జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్ ఎక్కడన్నా ఉంది, జస్ట్ ఇమీడియట్ గా ఫోటో తీయటం, ఆ విజిల్ యాప్లో అప్లోడ్ చేసేసి గంటన్నరలో మొత్తం రిమూవ్ చేసేస్తున్నారు. అంత పెద్ద సిస్టమ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అడ్డుకోవడానికి, అదుపులో పెట్టడానికి. అరాచకమా పిచ్చి పీక్సా తెలియట్లేదు అక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు మరి సిస్టమ్స్ కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చి ఆ సిస్టమ్ హ్యాంగ్ అయిపోయేలా చేశారని అంటే అది చేస్తే కనుక మంచిది. ఎందుకంటే ప్రతి సిస్టమ్ దగ్గర పోయి చూసి దాన్ని మనం ఆపలేం కదా, ఎలక్షన్ కమిషన్ ఆపలేదు కదా. కాబట్టి టెక్నాలజీని, అలాంటి సాఫ్ట్వేర్ని ఏమన్నా వాళ్ళు ఒక టెక్నాలజీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోతుంది. ఆ టెక్నాలజీ ఉంటే మంచిది. బట్ నర్సీపట్నంలో జరిగిన సంఘటన మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఆ పోర్టల్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి ఆవిడకి లోన్ ఇవ్వకుండా తిరస్కరించారు. దాని మీద మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోరాడుతున్నారు. బట్ లాస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే పోర్టల్ యాక్సెప్ట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో కనపడుతుంటే మమ్మల్ని ఏం చేయమంటామని చెప్పారంట. సో అంటే టెక్నాలజీని ఏదో తీసుకొచ్చారని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.